అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద చూసుకున్నట్టయితే ఖరీఫ్ సీజను హార్వెస్టింగ్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి, పంటలు రైతుకు చేతికొస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి గొప్పగా అయితే మాత్రం ఈ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో లెవీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రకటనలు అయితే మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఈ లెవీ విధానం ఈ 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడానికి కావలసినటువంటి కొనుగోలు కేంద్రాన్ని ఎక్కడా కూడా ఇప్పటికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో అరకొరగా అక్కడెక్కడ మరి కనిపిస్తున్న 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యవస్థను మాత్రం మరి ఇంకా కూడా రూపకల్పన చేసే ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రకటనలకే పరిమితం అయ్యేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులు ఇవాళ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు, నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే అప్పుడే హార్వెస్టింగ్ ప్రారంభమై ధాన్యాలు రైతు చేతికొస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కొనుగోలు చూసుకున్నట్టయితే జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకుంటే కేవలం 800 రూపాయలకే ఒక బస్తా ధాన్యం అమ్ముకోవాల్సినటువంటి దుస్థితిలో రైతాంగం ఉన్నారు. దీనికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలని విరివిగా ప్రకటించకపోవడం, ముఖ్యంగా ఇందులో చూసుకుంటే ఈ నమ్మకానికి నమ్మలేనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి గల కారణం గత రాష్ట్ర బడ్జెట్లో ఏదైతే ధరల యొక్క స్థిరీకరణకు పెట్టినట్టు 3,000 కోట్ల రూపాయలు ఏమైపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. 15 రోజులు పడుతుందంటున్నారు. ఇవాళ రైతుకు ధాన్యం కేంద్రానికి అప్పచెప్పిన తర్వాత రైతు అకౌంట్లో డబ్బులు పడాలనుకుంటే 15 రోజులు పడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అసలే రైతు యొక్క దీన పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు తెలియదు కాదు. ఒక పక్క ఖరీఫ్ పెట్టుబడులకే ఈ ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు ధాన్యం చేతికొచ్చి ఆదాయం రావాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు మరి ఈ రోజుల తరబడి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఒకదారిన అయితే, రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేకపోవడానికి గల కారణాలు ప్రధానంగా తను ఇచ్చినటువంటి హామీలు. రైతు రుణమాఫీ గురించే చూసుకున్నట్టయితే తనది ఏదైతే లోబడి ఒక నిబంధన లోబడి ప్రకటించాడో ఆ రుణమాఫీని పూర్తి స్థాయిలో ఇవాళకి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. అదే రకంగా గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైతే గిట్టుబాటు ధర రైతాంగానికి లేదు, ఆ గిట్టుబాటు ధర కనీసం మీరు బస్తాకి క్వింటాల్కి 300 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. మరి ఈరోజు కేవలం 800 రూపాయలకే రైతు అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆ 300 రూపాయల బోనస్, ఆనాడు 300 అడిగితే ఇవాళ 500 రూపాయలు ఇవ్వాలి, అయినా కనీసం తను డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ 300 రూపాయలైనా బోనస్గా ఇస్తాననేటటువంటి ప్రకటన చేయలేకపోవడం అంటే ఎదటివాడి మీద అవసరమైనప్పుడు బుర్ర జల్లడమే తప్పించి తను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని ఆదుకోవడానికి చేసింది ఏమిటయా అంటే శుష్క వాగ్దానాలు మాత్రమే చేసేయడం చెప్పక తప్పదు. ముఖ్యంగా ఇవాళ ఇంకోటి, ఇప్పటికే ఒక పక్క రాష్ట్రంలో మన దేశంలో చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం ఉంది, మనకులాగే ధాన్యాగారం అయినటువంటి రాష్ట్రం.
ఇప్పటికప్పుడే 90 లక్షల టన్నుల ధాన్యాన్ని వాళ్ళు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి కానీ ప్రయత్నం చేస్తే పంజాబ్, ఇంకా ఆంధ్ర రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నీలో ఏమాత్రం చిత్తశుద్ధున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇమీడియట్గా ఈ ధరల స్థిరీకరణ నిమిత్తం ఏదైతే 3,000 కోట్ల రూపాయలు నువ్వు రాష్ట్ర బడ్జెట్లో మన కేటాయింపులు చూపెట్టావో ఆ నిధులైనా ఉపయోగించి ఈరోజు రైతాంగానికి తొందరగా 24 గంటలు దాటకుండా రైతాంగం తెచ్చినటువంటి మీరు కేంద్రాలు ఓపెన్ చేసి కొనగలిగితే, కొనాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఆ కొనగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయగలిగితే 24 గంటల్లోనే రైతాంగానికి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పించాలి. 2, నువ్వేదైతే గతంలో 300 రూపాయలు బోనస్ ఇవ్వాలి రైతాంగాన్ని ఆదుకోవాలంటే గత ప్రభుత్వం డిమాండ్ చేసావో అంతకంటే హీనమైనటువంటి పరిస్థితుల్లో గిట్టుబాటు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగం ఉన్నారు. ఆంధ్ర రైతాంగం వ్యవసాయం చేయాలంటేనే భయపడేటటువంటి భయాందోళనతో కలిగేటటువంటి పరిస్థితులున్నాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి. మరి అటువంటి పరిస్థితుల్లో 300 రూపాయలు కూడా నువ్వు బోనస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా తక్షణం ఈ వారం రోజుల్లోనే ప్రతి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఖచ్చితంగా ప్రారంభించడమే కాకుండా ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ఏర్పాట్లు చేయాలి. దీనికి సంబంధించినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అవసరం లేనటువంటి ఆర్భాటాలకు 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతాంగాన్ని ఆదుకోవడానికి కానీ రైతు పండించినటువంటి పంటని కొనుగోలు చేయడానికి మీరు ఇమీడియట్గా మరి నిధులను కేటాయించాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అవసరం మేరకు నిధులు, ఆ నిధుల్ని కేటాయించి రైతాంగానికి ఒక నమ్మకం కలిగించండి. ముందు దీని మీద ఏదో మామూలుగా అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఆశ కల్పించేటటువంటి విధానంలో 54 లక్షల టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పడం కాకుండా ఏ రకంగా కొనుగోలు చేయగలుగుతారు, ఆ కొనుగోలు చేసేటటువంటి విధానాన్ని వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు మీరు అడిగినటువంటి 300 రూపాయలు బస్తాకి క్వింటాల్కి బోనస్ ఇచ్చేటటువంటి పరిస్థితికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే మీ డిమాండ్నే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈనాడు రైతు ఇంకా దీనస్థితిలో ఉన్నాడు. అదే రకంగా కొనుగోలు చేసినటువంటి ప్రతి ధాన్యం గింజకి కూడా 24 గంటలు దాటకుండానే ఆ డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. ఆ రకంగా నిధులు కేటాయించాలి. ఎందుకంటే మీరు ఈవేళ ఎక్కడికి వెళ్ళాలన్నా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని. నాకు తెలిసింది ఆంధ్ర రాష్ట్రం మీరు చెప్పినట్టుగా అంత భేద స్థితిలో లేదనిపిస్తుంది మీరు చేసేటటువంటి ఆర్భాటాలని పరిస్థితుల్ని చూస్తే. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవడానికి మాత్రం ఇమీడియట్గా 5,000 కోట్ల రూపాయలు మినిమం ఈనాడు ఈ ధాన్యం కొనుగోలు కోసం 5,000 కోట్ల రూపాయల నిధుల్ని మీ రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి సంబంధిత జిల్లాలకు ఇమీడియట్గా వాటిని రిలీజ్ చేసి రైతుకి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చి మీరు ఇమీడియట్గా ఈ 54 లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఒక ధాన్యం కొనుగోలుతోటే సరిపోదు. ఈనాడు పండినటువంటి పంట చెరుకుంది ఇవాళ అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. రేపు నవంబర్ నుంచి సీజన్ స్టార్ట్ కాబోతుంది. చెరుకు రైతు చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. పోయిన సంవత్సరం మీరు ఇవ్వాల్సినటువంటి పర్చేస్ ట్యాక్స్ 60 రూపాయలు కూడా టన్నుకి ఇవాళకి రిలీజ్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా 60 రూపాయలని రిలీజ్ చేయడమే కాకుండా ఇటు కోఆపరేటివ్ మిల్స్ కానీ ప్రైవేటు యాజమాన్యంతో కానీ మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి
నవంబర్ నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోని కూడా షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని తిరిగే రకంగా వాటిని తిరగడమే కాకుండా గతంలో ఏ రకంగా అయితే రైతాంగానికి ఆ పేమెంట్స్ ఇచ్చేటటువంటి పద్ధతి ఉందో ఆ పద్ధతిని అతిక్రమించకుండా ఇమీడియట్గా ప్రతి 15 రోజులకి ఒక పేమెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితులు మీరు కల్పించాలి. ఆ రకంగా చేయడమే కాకుండా దానికి కావాల్సినటువంటి విధానంలో పర్చేస్ ట్యాక్స్ని కూడా ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయాలి చెరుకు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ఒక్కొక్క పంట గురించి మనం చెప్పుకోపోవాలనుకున్నట్టయితే ఇవాళ ఏ పంటని కూడా పండించినటువంటి పంటకి ఒక సెక్యూరిటీ లేదు, కొనేటటువంటి నాదులు లేడు, గిట్టుబాటు ధర అన్నది రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వ్యవస్థని కనీసం మీ మార్కెటింగ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డులు కానీ చూసుకుంటే అవి నిరుద్యోగులకు పదవులు ఇవ్వడానికి, రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది తప్పించి వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేటటువంటి రైతుకి గిట్టుబాటు ధర రావడానికి అవకాశం కల్పించేటటువంటి అవసరం అనుకుంటే రైతు నిల్వ పెట్టుకోవడానికి ఉపయోగపడేటటువంటి మార్కెట్ యార్డులన్నీ కూడా ఇవాళ కేవలం రాజకీయ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఉపయోగపడేటటువంటి కేంద్రాలుగానే ఉపయోగపడుతున్నాయి. ఇమీడియట్గా దాంట్లో ఇవాళ కోకొల్లలుగా నిధులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిధులను అవసరం అనుకుంటే ఉపయోగించి ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ.